టీవీ సభ్యులకు అందరికీ ప్రణామాలు. వసుదేవ సుతం కంస తాండూర మర్దనం దేవకి పరమానందం కృష్ణ వందే జగద్గురు సమస్త గురుమండలికి ఆహ్వానిస్తున్నాను. మాతారు బాబాజీ, సదానంద యోగి, పత్రిజీ గారి చైతన్యంతో అనుసరణ చెందుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ చెప్తాను. ఆహార విధానం గురించి మనకు భగవద్గీతలో చెప్పారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మణ యుక్త స్వప్న బోధస్య యోగో భవతి దుఃఖ. అంటే యుక్తమైన ఆహారం, నడత, కర్మలందు ప్రవర్తన, నిద్ర, అవేర్నెస్, ఇవన్నీ మనం జాగ్రత్త చేయాలన్నట్టు. ఇక్కడ ఆహారం అంటే ఒక భోజనం ఒకటనే కాదు, దీంట్లో మన ఆత్మకు కావాల్సిన ఆహారం అన్నట్టు. దీంట్లో ఏంటంటే ఆత్మకి కావాల్సిన ఆహారం మనం తీసుకున్నప్పుడు ఆత్మకి ఏంటి మొత్తం ఇంద్రియాలు అంటే మనం శరీరం కాదు, బుద్ధి కాదు, మనసు కాదు, ఆత్మ. ఇప్పుడు ఎలా అంటే మనం మామూలుగా మన చైతన్యంలో బయట చూసినప్పుడు శరీరానికి ప్రాముఖ్యత ఇచ్చి అలా కంటిన్యూ అవుతుంటాం. బట్ యాక్చువల్లీ ఇట్ షుడ్ బి రివర్స్. అంటే ఆత్మ చేత బుద్ధి డ్రైవ్ చేయబడాలి, బుద్ధి కంట్రోల్లో మనసు ఉండాలి, మనసు కంట్రోల్లో శరీరం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఈ మన యుక్తారస విహారస అనేది జరుగుతుంటుంది. ఈ మనకి ఆత్మకి కావాల్సినది ఏదైతే ఉందో ఇంద్రియాల ద్వారా అది గ్రహించబడుతుంది. మనకు శరీరం ఫస్ట్ తీసుకున్నప్పుడు, శరీరానికి కావాల్సినప్పుడు మనకు 7 బాడీ సిస్టంలో స్థూల శరీరం తీసుకుంటాం కదా. ఆ స్థూల శరీరంలో దాంట్లో మనకు కావాల్సినది ఆహారం, భోజనం, తర్వాత నీరు, నెక్స్ట్ గాలి, ఈ 3 కావాలి. అయితే మామూలుగా ఒక సింహం తీసుకున్నాం అనుకోండి, అది భోజనం చేసినప్పుడు సగానికే తీసుకుంటుంది కడుపుకి, మిగతా సగం ఖాళీగా ఉంటుంది. అంటే మిగతా సగంలో ఇంకొక పావు భాగం వచ్చేసి నీరు తీసుకోవాలి, మిగతా పావు గాలి ఉండాలి. కానీ మనకు తినే విధానం ఎలా ఉంటుంది, టేస్టీగా ఉంది అనుకోండి. దానికి ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు దుర్వాసుని పంపిస్తారు కౌరవులు, ప్లాన్ చేసి వాళ్ళని చెడగొట్టాలనే ఉద్దేశంతో. అప్పుడు దూరాస మహర్షి శిష్యగణంతో వచ్చేసి నేను భోజనానికి వస్తాను అంటే, మీరు ఇంతలో స్నానం చేసి వస్తామని చెప్పంటే సరే అని చెప్పిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళు అప్పటికే భోజనం చేసేసి ఆ అక్షయపాత్ర బోర్లించేస్తారు. వాళ్ళు ఇంకా ఏం చేయాలో అర్థం కాదన్నట్టు. ద్రౌపది కృష్ణుని పిలుస్తుంది. కృష్ణుని పిలిచినప్పుడు ఏం చేస్తాడు, కృష్ణుడు వచ్చేసి నాకు ఆకలేస్తుంది అంటాడు. అప్పుడు అక్షయపాత్ర తీసి ఏం లేదు నేనంటే, లేదు ఒకసారి తీసి చూపెట్టు అంటాడు. తీసి చూపెట్టినప్పుడు దాంట్లో ఒక మెతుకుంటుంది, అది తినేస్తాడు. కృష్ణుడు తిన్న తర్వాత రేపులు చేస్తాడు. అక్కడ వాళ్ళకి ఆ నది ఒడ్డులోనే మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చేసేసి భోజనాలు పెట్టేసినట్టు అందరు తింటూ ఉంటారు. తింటూ ఉన్నప్పుడు చివరికి ఆ తింటూ ఆ టేస్ట్ తోటి బ్రహ్మదేవుని తిట్టుకుంటారు. ఈ బ్రహ్మదేవుడు ఏంటి నోరు ఇక్కడ పెట్టాడు, తలపైన పెట్టొచ్చు కదా, ఇంకా 4 మెతుకు ఇంకెక్కువ తినేవాళ్ళం కదా అని చెప్పి బ్రహ్మదేవుని తిట్టుకుంటారు. మనం ఆ స్థితిలో తినకూడదు ఎప్పుడు కూడా, సింహంలాగా తినాలి. సింహంలాగా తిన్నప్పుడే మనకు ఆ పొట్ట అనేది తగ్గిపోతుంది, యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. సో కాబట్టి దీంట్లో తిండి విషయంలో 3 రకాల ఇవి దీంట్లో మనం డిస్కస్ చేసాం కదా. అందులో ఏంటంటే తిండి విధానంలో అడ్డదిడ్డమైన తిండి ఉండకూడదు, ఆ తర్వాత అశాస్త్రీయమైన, అసహజమైన, ఈ 3 తినకూడదు అన్నట్టు. అడ్డదిడ్డమైన తిండి అంటే అశాస్త్రీయం అంటే ఇప్పుడు మామూలుగా ఈ మెడికల్ సైన్స్లో మనకు అలోపతి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లిమిటేషన్స్లో ఏం చేస్తారు, మీరు మాంసం తినండి, కోడిగుడ్లు తినండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇవన్నీ మీకు ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, అవి తినండి అని చెప్పి. ఇవన్నిటి వల్ల ఏమవుతుంటే ఆ నెగిటివ్ ఫుడ్స్ వల్ల ఆ చిన్నప్పటి నుంచి గర్భం నుంచి శిశువుకి మనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని అక్యుములేట్ అవుతూ ఉంటాయి. తర్వాత తల్లిదండ్రులు కూడా తినటం వల్ల చిన్నప్పటి నుండే
ఓకే, కర్మ రూపంగా తీసుకున్నప్పుడు కర్మలు కలిసి వస్తాయి అంటారు. బట్ సైన్స్ విధంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ నెగటివ్ ఫుడ్ అనేది లోపల మీకు ఆ నెగటివిటీ జనరేట్ చేస్తుంటుంది. మనం ఏ ఆహారం తీసుకున్నా 2:30 నుంచి 4 గంటల లోపు మనకు భోజనం అది అరిగిపోవాలి. అంతకంటే ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే డికంపోజిషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏ ఫుడ్ అయినా 2:30 గంటల కంటే ఎక్కువ ఉన్నప్పుడు డికంపోజిషన్ కానటువంటి ఫుడ్ మనకు తిన్నప్పుడు ఏం కాదు. ఎగ్జాంపుల్ మీకు ఒక నాన్ వెజ్ ఐటమ్ అక్కడ పక్కన కట్ చేసి పెట్టారు అనుకోండి ముక్క, ఆ పక్కన సొరకాయ ఇటు పక్కన కట్ చేసి పెట్టండి, ఒక 6 hours తర్వాత చూడండి, మీకు సొరకాయ ఏమి వాసన రాదు. అదే నాన్ వెజ్ మీకు స్మెల్ వస్తుంది, భరించలేని వాసన వస్తుంది. అది ఆల్రెడీ డికంపోజిషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన దేహ నిర్మాణం ఎలా జరిగిందంటే ఓన్లీ ఫర్ వెజిటేరియన్స్. అంటే ఈ ఇంటెస్టైన్ లెంత్ అనేది 7.5 మీటర్లు ఉంటుంది, ఆ చిన్న పెగు లెంత్. అదే నాన్ వెజ్ ఎనిమల్స్ తీసుకుంటే 2.5 మీటర్లే ఉంటుంది. అంటే అది తిన్న ఫుడ్ ఒక సింహం తీసుకుంటే అది 2.5 గంటల పాటు అది బయటకు వెళ్ళిపోతుంది, అది దాని ఆరు. అదే ఫుడ్ మనం తిన్నప్పుడు 3 times అంటే 7.5 గంటలు మన కడుపులో ఉంటుంది. ఆ 7.5 గంటల లోపల మనం బయట పెట్టిన ముక్క ఎలా తయారైంది, డికంపోజిషన్ అయింది కదా. అదే విధంగా లోపల డికంపోజిషన్, ఆ డికంపోజిషన్ అయినప్పుడు ఏంటంటే నెగటివిటీ జనరేట్ చేస్తుంది. కాబట్టి ఏ ఆహారం అయినా మనకు డికంపోజిషన్ కాని స్థితిలో బయటకు వెళ్ళే విధంగా మనం తినాలి. అలాంటి ఫుడ్స్ ఏముంటాయంటే మనకు సాత్విక ఆహారాలు మాత్రమే ఉంటాయి. వెజిటేబుల్స్ కానీ, అమృతాహారం కానీ, తర్వాత ఇలాంటి అంటే వెజిటేరియన్లో వెజిటేబుల్స్ కానీ, తర్వాత ఈవెన్ గింజలు సీడ్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా కానీ మనం తీసుకునేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీరు పప్పులు తీసుకున్నారనుకోండి, అది నెల రోజులైనా ఏం కాదు. అది అలాంటి కుకింగ్ చేసి పెట్టినా ఒక 10 hours వరకు కూడా అది డికంపోజ్ కాదు. అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందులో కూడా అమృతాహారం తీసుకుంటే ఇంకా మంచిది 2.5 గంటల లోపల. ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఈ వెజిటేరియన్ యానిమల్స్ ఉంటాయి కదా, మేకలు కానీ, కుందేళ్ళు, తర్వాత ఏనుగులు, జింకలు, ఇవన్నీ తీసుకుంటే అంటే ఓన్లీ వెజిటేరియన్ కదా యానిమల్స్. అవి తీసుకున్నప్పుడు అవి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి, చురుగ్గా ఉంటాయి. కారణం ఏంటంటే అవి తినే ఫుడ్ అని. ఇప్పుడు మనం కూడా వెజిటేరియన్ ఫుడ్స్ మెయిన్లీ అమృతాహారం తీసుకున్నప్పుడు ఎలా అంటే మీకు ఈ ఫ్రూట్స్ కానీ, లేకపోతే స్ప్రౌట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు అది తీసుకున్న 2-2.5 గంటల పాటు అరిగిపోవటం ఒకటి వస్తుంది. ఇంకోటి ఏంటంటే యాక్టివ్ స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు కానీ, జ్యూసెస్, ఎగ్జాంపుల్ మీకు ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే ఇవి బీట్రూట్, క్యారెట్ ఇలాంటి జ్యూసెస్ చేసుకున్నప్పుడు, తర్వాత దాంట్లో మనం ఇప్పుడు బీట్రూట్ చేసుకున్నాం, దాంట్లో కరివేపాకు కూడా వేయచ్చు, తర్వాత లెమన్, తేనె, ఇవన్నీ కలిపి మనం జ్యూస్గా తీసుకున్నప్పుడు తొందరగా అరిగిపోతాయి. ప్లస్ ఇంకా మనకు కావాల్సిన శరీరానికి కావాల్సిన ఇవి రక్తం అలాంటి జనరేషన్ బాగా చేస్తాయి, ఐరన్ కాంటెంట్స్ ఉంటాయి కాబట్టి. బీట్రూట్ కానీ, లేకపోతే దానిమ్మ ఇలాంటి. మీకు లాస్ట్ నేను అన్నాను కదా, షట్చక్రాల్లో ఏ రంగు ఉంటుందో ఆ రంగుకి సంబంధించిన ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ మనకు హెల్ప్ చేస్తాయి. ఆ విధంగా తీసుకోవాలి, సెలెక్ట్ చేసి. సో మనకు ఒకవేళ అది అలవాటు లేనప్పుడు ఏం చేయాలంటే అట్లీస్ట్ 50% మనం ఈ జ్యూస్ రూపంలో కానీ, ఫ్రూట్స్ రూపంలో కానీ తీసుకున్నప్పుడు అది మనకు చాలా హెల్ప్ చేస్తాయి. ఎగ్జాంపుల్ మీకు బూడిద గుమ్మడికాయ ఉందనుకోండి, అది దాన్ని సంస్కృతంలో ఏమంటారంటే మీకు మహాప్రాణ అంటారు. అంటే ఉన్న అన్ని వెజిటేబుల్స్లో దానికి ఉన్నంత ప్రాణశక్తి ఇంకా ఏ వెజిటేబుల్కి ఉండదు. కాబట్టి అది మనం దాన్ని జ్యూస్ తీసుకొని తినొచ్చు, అదొక విధంగా. రెండోది వచ్చేసి ఈవెన్ మనం దాన్ని తురిమేసి ఇంట్లో పెరుగు కలిపామనుకోండి, ఆ పెరుగు కలిపి కొంచెం తాలింపేసి మీకు పెరుగన్నం లాగానే ఉంటుంది, అది అలా తినొచ్చు. ఇంకోటి ఏంటంటే తురిమిన తర్వాత చింతపండు, ఉప్పు, కారం వేసి తాలింపు వేసామనుకోండి, ఒక పచ్చడిలా ఉంటుంది. అంటే మనకి ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మనం తీసుకోవచ్చు. లేదు ఇదేంటంటే అన్కుక్డ్, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. లేకపోతే కుక్కుడే కావాలనుకుంటే, స్వీట్ కావాలంటే మనం స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా చేసే విధానాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బీట్రూట్ ఉందనుకోండి, దాన్ని కూడా చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో మీకు నిమ్మకాయ, మిరియాల పొడి అవన్నీ వేసుకుంటే తిన్నారనుకోండి మార్నింగ్, అది బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అదే స్వీట్లా చేయాలనుకున్నప్పుడు అదే ముక్కల్ని బెల్లము, ఖర్జూరాలు, తేనె కానీ ఏదైనా ఒకటి కలిపేసి అవి తింటే అప్పుడు తీయగా ఉంటుంది, స్వీట్ లాగా ఉంటుంది.
ప్లస్ కాకరకాయ ఉందనుకోండి, కాకరకాయ ముక్కలు కట్ చేసి చిప్స్లా కట్ చేసి నిమ్మరసంలో నానేయాలి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్. ఆ తర్వాత దాంట్లో కొంచెం మిరియాలు ఉప్పు కలిపి తింటే అది కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా మనకు అలా మార్నింగ్ టైంలో అవి తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కింద. అమృతాహారం ఉంటుంది దాన్ని. దీనికి తోడుగా మనకి డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా మనకి చాలా ఒమేగా 3 తర్వాత ఇవి మన ప్రోటీన్స్ చాలా రిచ్ అన్నట్టు. మీకు ఒమేగా 3 బూస్టర్స్ అంటే ఎగ్జాంపుల్ మీకు సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. హలో వస్తుందండి? హలో వినిపిస్తుంది సార్. బాగుంది సార్. సన్ఫ్లవర్ సీడ్స్ ఏమండి? క్లారిటీగానే వస్తుంది సార్, వాయిస్ బాగానే ఉంది సార్. ఓకే. ఒమేగా 3 బూస్టర్స్ లో దీంట్లో మీకు సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత ఇవి నెక్స్ట్ ఏంటంటే పంకిన్ గుమ్మడి గింజలు, నెక్స్ట్ పుచ్చగింజలు, ఫ్లాక్స్ అంటే అవిసెలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, చియా సీడ్స్ అంటారు, తర్వాత తెల్ల నువ్వులు. ఇవన్నీ ఈ 6 వచ్చేసి ఒమేగా బూస్టర్స్ అంటారు. వీటినన్నీ మనం రాత్రిపూట నానేసి ప్రొద్దున అవి తేనెను కలుపుకొని తినొచ్చు, లేకపోతే మామూలు డైరెక్ట్ అయినా తినొచ్చు. అదొకటి. ఇంకోటి మీకు సముద్రపు నాచు అని దొరుకుతుంది, దాన్ని కూడా పౌడర్గా వాటర్లో కలుపుకొని కొంచెం ఒక మన ఐస్ క్రీమ్ స్పూన్తో తీసుకొని అలా తీసుకోవచ్చు. ఇంకా మీకు ఈ వీటితో పాటు మనం ఇవి కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఈ డ్రై ఫ్రూట్స్, అదర్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ ఈ డ్రై ఫ్రూట్స్. ఇంకోటి స్ప్రౌట్స్ వచ్చేసి మీకు వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, రాత్రి ఒక 8 అవర్స్ నానబెట్టాలి వాటిని, వేరుశనగ పప్పులు. ఆ వేరుశనగ పప్పుల్ని సపరేట్గా మీరు జస్ట్ మొలక రావాల్సిన అవసరం లేదు. అదే దానికి ఈక్వలెంట్ ప్రోటీన్స్ అంటే ఒక 1/2 kg మటన్ తీసుకుంటే ఎంత వస్తుందో ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు నానబెట్టినాయి అంతకంటే రెట్టింపు ఎనర్జీ ఉంటుంది దాంట్లో, ప్రోటీన్స్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కాస్ట్ వైజ్. తర్వాత వెజిటేరియన్, ఈజీ టు డైజెస్ట్. సో వేరుశనగలు అంత హెవీ రిచ్నెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వేరుశనగలు కానీ, తర్వాత మీకు పెసళ్ళు, అలచెంతలు, శనగలు, ఇవి మాత్రం నానబెట్టినప్పుడు 8 అవర్స్ నానబెట్టి తర్వాత మళ్ళీ బయటికి తీసి దాన్ని గుడ్డులో కానీ స్ప్రౌట్ బాక్స్లో వేసుకోవచ్చు. లేకపోతే తెల్లటి గుడ్డులో కనుక మడత పెట్టి అది తీసేసి దాన్ని ఒక 8 అవర్స్ పైన మీరు పెడితే మొలకలు వస్తాయి. మొలకలు అట్లీస్ట్ మీకు 1/2 ఇంచ్ పైన రావాలి, వచ్చిన తర్వాతనే తినాలి. లేకపోతే ఏమవుతుందంటే గ్యాస్ ఫార్మేషన్ వస్తుంది. మీకు పెసలతో ప్రాబ్లం ఉండదు, కానీ ఇది శనగలు కానీ అలచెంతలు కానీ మొలక రాకపోతే తినకూడదు, గ్యాస్ ఫార్మేషన్ వస్తుంది. మొలక కొంచెం అట్లీస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు రావాలి. అట్లా వచ్చేటి తీసుకొని తింటే అవి మీకు డైరెక్ట్ తినాలంటే తినొచ్చు. లేకపోతే దాంట్లో మీకు ఈ ఖర్జూరాలు ఉంటాయి కదా, నానబెట్టినా కానీ లేకపోతే పచ్చి ఖర్జూరాలు కానీ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి, ప్లస్ ఇది దానిమ్మ గింజలు, ఇలాంటి ఫ్రూట్స్ ఏవైనా అవి కలుపుకొని తేనె అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆటబెల్లమైనా వేయచ్చు. ఇలాంటివి తీసుకొని కలుపుకొని తిన్నారనుకోండి టేస్టీగా ఉంటుంది. హైలీ ఎన్రిచ్ ఫ్రూట్స్ అన్నట్టు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనుక డ్రై ఫ్రూట్స్ ప్లస్ ఫ్రూట్స్ కనుక తీసుకున్నారనుకోండి మీకు అప్ టు 1:30 వరకు దట్ ఎనర్జీ విల్ బి సో రిచ్. మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ కుక్డ్ ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే డ్రౌజినెస్ ఉంటుంది. మీకు ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే మీకు చాలా యాక్టివ్గా ఉంటారు. అది తీసుకొని ఓన్లీ ఆహారం మీరు కావాల్సింది మీకు ఇష్టమైంది వండుకొని దాన్ని జగ్గువాసుదేవ్ గారు ఏమంటారంటే మీకు ఒక 24 బుక్కలు మీరు ఎంత తింటారో అంతే తినాలంటారు. అది తిన్నప్పుడు కూడా ఒక్కొక్కటి 24 టైమ్స్ నమలాలంటారు. అట్లా నెమ్మదిగా తినాలి ఫుడ్ తీసుకున్నప్పుడు. ఇంకోటి ఏంటంటే మీరు ఫుడ్ తీసుకున్నప్పుడు టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ ఎవరితో మాట్లాడడం చేయకూడదు. మీ మైండ్ ఎక్కడైతే ఉంటుందో ఎనర్జీ అక్కడికి వెళ్తుంది. మీరు అక్కడ టీవీ సీరియల్ చూసుకున్నాను, మీరు తిన్నంత ఫిజికల్గా మీరు తింటున్నారు, ఎనర్జీ అక్కడికి పోతుంది. సో కాబట్టి మీరు స్పెషల్లీ ఫుడ్ తీసుకునే టైంలో మీరు ఫుడ్ మీదే ఫోకస్ చేయండి. ఆ 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు ఎంత తింటారో అంతసేపు ఇంకా వేరే విషయాలు పట్టించుకోకండి, పక్కన పడేయండి అన్ని. భోజనం చేసిన తర్వాత మిగతా విషయాలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే ఫోన్ వచ్చినా కూడా అటెండ్ చేయకండి.
హాఫ్ అన్ అవర్ తర్వాత, ఆ 20 మినిట్స్ తర్వాత చేయండి. కాబట్టి మనసు అనేది ఎక్కడ ఉంటుందో ఆ మనసే మన ప్రాణశక్తిని తీసుకెళ్తుంది. అదొక దొంగ. ఆ దొంగని మీరు వదిలేస్తే అక్కడికే వెళ్ళిపోతుంది. మీ ఎనర్జీ అంతా అది దొంగిలిస్తుంది. కాబట్టి మీరు ఆ చేసే పని మీరు ఫోకస్ చేయాలండి. ఫోకస్ చేసి తింటే అప్పుడు మీకు ఆ ఎనర్జీ యూజ్ అవుతుంది. ఈ తర్వాత ఫ్రూట్స్లో మీరు అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు, సీజనల్ ఫ్రూట్స్. మీకు నేచర్ కూడా అలానే ఇస్తుంటుంది. మీకు చలికాలంలో చలినికి మీ శరీరానికి దానికి వాతావరణానికి అనుగుణంగా ఉండేట్టుగా ఫ్రూట్స్ వస్తాయి. సీతాఫలాలు, జామకాయలు, తర్వాత అలాంటి సిట్రస్ ఫ్రూట్స్ కానీ అలా వస్తుంటాయి. ఎండాకాలంలో వచ్చేసి మళ్ళీ మీకు వాటర్ మిలన్ వస్తుంది, నెక్స్ట్ కర్బూజా వస్తుంది. ఇలాంటివన్నీ అంటే ప్రకృతి మనకి ఏది అవసరమో ఆ ఫ్రూట్స్ ఇస్తుంది. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు కూడా మీరు మిస్ కాకూడదు. అన్ని సీజనల్ ఫ్రూట్స్ తినండి. తింటే అది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ఫుడ్ ఇంకోటి విటమిన్ డి ఉన్న ఫుడ్స్లో తీసుకున్నప్పుడు మీకు ఈ ఏదైతే మునక్కారం ఉంటుంది, మిల్లెట్స్ కానీ, తర్వాత మిల్లెట్ బిస్కెట్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో. అన్ని బిస్కెట్స్ మీ కూరలు కానీ మునగాకు బిస్కెట్స్ కూడా వస్తున్నాయి. తర్వాత కరివేప కారం, ఈ 2 విటమిన్ డీస్ ఎక్కువగా ఉంటాయి. మరి కిడ్నీస్ క్లీనింగ్ అంటే మనం ఒక్కొక్కసారి మనం బయట బట్టలలో ఉతుకుతాము, లోపల కిడ్నీస్లో మీకు ఇవైతే నెఫ్రాన్స్ అంటారు, ఆ ఫిల్టర్స్. ఆ ఫిల్టర్ చేసినప్పుడు మనకు ఎప్పుడైతే ఒక్కొక్కసారి అవి కూడా బ్లాక్ అవుతే అది కానీ కంటిన్యూటీ కనుక పెరిగింది అనుకోండి, కిడ్నీ ఫెయిల్యూర్స్కి కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి ఏం చేయాలంటే ధనియాల చారు తాగండి, రసం చేసుకోండి జ్యూస్గా. ఆ తర్వాత కొత్తిమీర మీరు ఎంత తింటే అంత మంచిది. కొత్తిమీర, పచ్చి కొత్తిమీర తినొచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, ఏ విధంగా తిన్నా కూడా అది కూడా బాగా కిడ్నీ క్లీనిక్ బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మూలాధార సమస్యలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన బీట్రూట్ జ్యూస్, కరివేపాకు దాంట్లో కలిపేసి కొంచెం లెమన్, హానీ కలిపి కనుక తాగేస్తే అది మీకు ఈ రక్తం పెరగటంలో కానీ ఇలాంటి వాటిల్లో బాగా యూజ్ అవుతుంది. అండ్ క్యారెట్ జ్యూస్ తాగినప్పుడు కంటికి సంబంధించిన ప్రాబ్లం. నెక్స్ట్ ఇలా ఈ విధంగా మనం ఆకుకూరల్ని ఇంకా వీటిని భోజనాన్ని తయారు చేసుకుని ఆ భోజనం ఎంత తినాలని కూడా మీకు చెప్పాను. ఇంకా నెక్స్ట్ మీకు ఆత్మపరంగా చూసినప్పుడు శరీరపరంగా అయిపోయింది. తర్వాత శరీరపరంగా ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఏ అయితే ఫుడ్స్ మనకు పడవో ఆ కాంబినేషన్స్ అవాయిడ్ చేయాలి. స్పెషల్లీ మనం ఏంటంటే పెరుగన్నంలో అరటిపండు తింటాం, పెరుగన్నంలో ఈ పండ్లు కలుపుకొని, అంటే ఎండాకాలం అయితే మామిడి పళ్ళు. సో ఇలాంటివన్నీ బ్యాడ్ కాంబినేషన్స్. అవి ఒకసారి ఫర్మెంటేషన్ అయిపోయి లోపల మనకు గ్యాస్ ఫార్మేషన్ వస్తుంటుంది. పెరుగు వడ అలాంటివి తింటాం కూడా రాత్రిపూట. ఇలాంటి తిన్నా కూడా మనకు ఫెర్మెంటేషన్స్ అన్నీ అవుతాయి. ఏ తిన్నా డే టైంలో ప్రొద్దున తింటే ప్రాబ్లం అవుతుంది. ఇంకా మనకు బయాలజికల్ క్లాక్ అనేది మార్నింగ్ 3 యాక్టివేట్ అవుతుంది. 12 to 3 వచ్చేసి బాడీ మొత్తం, అంటే మనం యాక్చువల్లీ బై 7:30 ఫుడ్ డిన్నర్ కానీ కంప్లీట్ చేస్తే బై 12 o'clock మనం సాలిడ్స్ ఏం తీసుకోవద్దు. ఎప్పుడైతే తీసుకుంటే వాటర్ తీసుకోండి. బై 12 o'clock 0 hours మనకు మొత్తం స్టమక్ కనుక ఎంటీ అయితే 12 to 3 o'clock వచ్చేసి బాడీ ఫిల్టరేషన్ స్టార్ట్ అవుతుంది. మొత్తం దాంట్లో అనవసరమైనవన్నీ క్లియర్ చేసి మొత్తం బాడీ అంతా క్లీన్ అవుతుంది. ఈ అలా కాకుండా మనం 10:30-11 గంటలకు భోజనం చేస్తాం అనుకోండి, అది ఒక 3 hours అంటే 2 వరకు. అంటే ఫైనల్గా మనకేంది ఓన్లీ 1 hour లెఫ్ట్ ఫర్ ది బాడీ క్లీనింగ్. బాడీ క్లీనింగ్ ప్రాసెస్ కనుక ఆ 3 hours మనం దానికి వదిలేస్తే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఆ వేస్ట్ అంతా మనకు యూరిన్ ద్వారా అలా బయటకు వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే 3 o'clock మనం లేస్తాం కదా, 3:30 బ్రహ్మముహూర్తం. అంటే యాక్చువల్లీ అక్కడ మనకు వాళ్ళ భాషలో అప్పుడు బ్రహ్మముహూర్తం అని చెప్పాడు. బేసికల్ ఏంటంటే ఇట్స్ ఎ పొల్యూషన్ ఫ్రీ జోన్. ఇంకోటి ఏంటంటే మీకు ఆక్సిజన్ డెన్సిటీ, అంటే ప్రాణశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. సో 3 to 6 అంటే 6 మీకు సన్ రైజ్ అయ్యేలోపు గ్రాడ్యువల్లీ ఆ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు ఆ బిట్వీన్ 3 to 6 కనుక మీరు మ్యాక్సిమం ఆక్సిజన్ ఎంత పీల్చుకోగలిగితే ఒక 1 hour కనుక పీల్చుకుంటే, ఒక వర్క్ చేయటం వల్ల కానీ, వాకింగ్ చేయడం వల్ల కానీ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఒక 1 hour ఆ టైంలో మీరు ఆక్సిజన్ తీసుకుంటే ప్రాణశక్తి 24 hours ఇంకా మీకు అడిషనల్ ప్రాణశక్తి అనేది అవసరం లేదు. అలా కాకుండా మీరు 6 తర్వాత లేచి అన్నీ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు ఆక్సిజన్ డెన్సిటీ తగ్గిపోతుంది కదా, పొల్యూషన్ ఒకటి పెరుగుతూ ఉంటుంది.
సో దానివల్ల మీకు నీరసము లేకపోతే ఎనర్జీ డెఫిషియన్సీ ఇలాంటివన్నీ జరుగుతుంది. సో సైంటిఫికల్ ఏంటంటే ద ఆక్సిజన్ డెన్సిటీ విల్ బి మోర్ బిట్వీన్ 3 to 6. సో మీకు మాక్సిమం కావాల్సిన ఆక్సిజన్ ఎక్కువ తీసుకున్నాను, మామూలుగా తీసుకున్న ఆక్సిజన్ కంటే తక్కువ ఉంటుంది. కానీ అప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా సూర్య నమస్కారాలు కానీ ఇలాంటివన్నీ ఏ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే బాడీ ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది, పల్స్ రేట్ పెరుగుతుంది కదా, పెరగటం వల్ల ఏంది ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటారు. సో మీరు ఆ క్రియ యోగా అలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే ఆసనాల వల్ల అదొకటి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ మనకు లేచినప్పుడు ఇప్పుడు సైంటిఫిక్గా ఏమంటున్నారు, ఇమీడియట్గా లేవకూడదు, 2 minutes తర్వాత బాడీ స్టెబుల్ అయిన తర్వాత లేవాలి, లేకపోతే హార్ట్ అటాక్స్ వస్తాయని చెప్పండి. దీనికి చక్కగా మనకి మన జీవిత విధానంలోనే చెప్పారు. మార్నింగ్ టైంలో ఏంటంటే మీరు లేగటంతో కళ్ళు తెరిచి అటు ఇటు తిరగకుండా కళ్ళను చూసుకొని చేతులను చూసుకొని ఒక శ్లోకం చెప్పారు మనకి, కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం సముద్ర వసనే దేవి పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శే క్షేమక్షమే. ఈ రెండు అంటే మీ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్. ఫస్ట్ మీ అరచేతుల్ని చేతుల్లో ఏమైతే ఉన్నాయో లక్ష్మీదేవి సరస్వతిదేవి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నారు. తర్వాత భూదేవిని విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శే క్షేమక్షమే అని మీ గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్ ఈస్ అ సీక్రెట్ ఆఫ్ అబండెన్స్. అంటే మీకు లక్ష్మీతత్వం అనేది ఎప్పుడూ ఉంటుంది అప్పుడు. కాబట్టి మీరు ఈ 2 శ్లోకాలు చదివి 2 నిమిషాలు పడుతుంది. సో ఆటోమేటిక్గా మీకు బాడీ మైండ్ అన్ని సెట్ అవుతుంది, మీకు ఏ జబ్బులు రావు. అదొకటి. మార్నింగ్ టైంలో మీరు సూర్య నమస్కారాలు చేయమంటారు. సూర్య నమస్కారాలు ఏంటంటే మీకు శ్రీరామచంద్రుడు లంకకి వెళ్లే ముందు రామసేతు కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, దాని ముందు అగస్త్య మహర్షి వచ్చి శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఇతనికి చెప్తారు. చెప్పిన తర్వాత ఏంటంటే మీకు ఆదిత్య హృదయం చదవాలంటే కనీసానికి 2.5 నిమిషాలు పడుతుంది టైం. ఆ టోటల్గా ఆ 2.5 minutes అంటే అది ఎప్పుడు చదవాలంటే మనకు సూర్యుడు అరుణోదయం అంటారు కదా, సూర్యోదయం ఫస్ట్ స్టార్టింగ్ సూర్యుడు రేజింగ్, అప్పుడు ఏంటంటే ఎర్రటి రంగుతో ఉంటారు. ఆ ఎర్రటి నుంచి మళ్ళీ మామూలు కలర్కి వచ్చే వరకు 2.5 minutes పడుతుంది ఆ ప్రాసెస్, ఆ రైజింగ్ టైం. ఆ టైంలో అంటే ఈ ఆదిత్య హృదయం చదివే టైం అది ఎగ్జాక్ట్ మీకు అదే టైం వస్తుంది. ఆ టైంలో మీరు సూర్యుడికి ఫేసింగ్ చేస్తూ చదివితే ఆ అరుణోదయం టైంలో ఉండే ఏ రేస్ అయితే ఉంటాయో ఆ రేస్ మనకు శరీరానికి కావాల్సిన రేస్ వస్తుంది. ఇంకోటి సంధ్యావందనంలో కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడంటే మనకు బాత్రూమ్లలో స్నానం చేస్తున్నాం, అప్పుడు ఏంటంటే బాత్రూమ్స్ కూడా ఇంటి వెనకాల ఉండేది, ఓపెన్ టాప్ ఉండేది. ఓపెన్ టాప్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మనకు స్నానం చేసినప్పుడు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు. అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఒక చెంబులో నీళ్ళు తీసుకొని ఇలా ఇలా పైనుంచి ఇలా పోస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఆ ప్రాసెస్ ఏంటంటే మీకు 2 minutes పడుతుంది. ఆ 2 minutesలో ఏంటంటే మీకు వాటర్ ఎలా పోతుంటుందో వచ్చే సూర్యుని రేస్ ఉంటాయి కదా, త్రూ వాటర్ మనకు బాడీ మీద వస్తాయి. బాడీ మీద వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఆ 7 colors అంటే దట్ సింగిల్ వైట్ రేస్ వచ్చేసి అది ఇక్కడ స్పెక్ట్రమ్ మాదిరి డివైడ్ అయిపోతాయి. మీరు ఆ స్పెక్ట్రమ్ నుంచి మీరు వైట్ రేస్ ని ఫామ్ చేసినప్పుడు ఇలా చేసిన ఇంద్రధనస్సు అనేది ఫామ్ అవుతుంది ఆకాశంలో. అలానే ఇంద్రధనస్సు ఏంటంటే విబ్జిఆర్ మీకు 7 కలర్లు, ఆ 7 కలర్లు ఇక్కడ ఫామ్ అయ్యి మనకు మొత్తం 7 చక్రాస్ కావాల్సిన 7 కలర్స్ ఉన్నాయి కదా. విబ్జిఆర్ వాయిలెట్, ఇండిగో, బ్లూ, అది వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, మొత్తం షట్చక్రాలు ఇవి ప్లస్ 7 చక్రాస్కి 7 కలర్స్ ఇండికేట్ చేస్తారు. మీరు ఈ అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఆ సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు 7 కలర్స్గా మారిపోయి ఆ 7 కలర్స్ మనకి యాక్టివిటీస్ కలర్ థెరపీ, నథింగ్ బట్. సో ప్రతి దానికి సైన్స్ అనేది ఉంది. అప్పుడు ఏంటంటే సైన్స్ అనేది వాళ్ళ ఇగ్నోరెన్స్ వల్ల ఒకటి, ఇంకోటి ఏంటంటే చెప్పిన అర్థం చేసుకునే కెపాసిటీ ప్రజల్లో ఉండదు. కాబట్టి మీరు ఈ పద్ధతి పాటించండి అని చెప్పారు, చేస్తే మీకే మంచిదని చెప్పేవాళ్ళు. బట్ యాక్చువల్లీ సైన్స్ బిహైండ్ ఇట్ ఈస్ ఇది కలర్ థెరపీ. సో కలర్ థెరపీ వచ్చినప్పుడు ఏంటంటే మీకు 7 చక్రాస్ యాక్టివేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఆరా కూడా 7 కలర్స్లో ఉంటుంది. సో ఆరా కూడా ఆ 7 కలర్స్ ఇక్కడ మీకు యాక్టివేట్ అవుతాయి. ఎక్కడైతే డెఫిషియన్సీ ఉంటుందో అక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది. సో యువర్ ఆరా ఇట్ ఈస్ యాక్టివేటెడ్ అండ్ యువర్ చక్రాస్ ఆర్ యాక్టివేటెడ్ ఇన్ ద ప్రాసెస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మనం ఆర్గం ఇచ్చే టైంలో మనకు శ్లోకాలు చదువుతుంటాం. ఆ శ్లోకాలు చదివిన దాంట్లో బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాల్లో కూడా
మళ్ళీ మనకు ఒక్కొక్క చక్రానికి ఒక బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరాల వల్ల అవి వైబ్రేట్ అవుతాయి. ఇప్పుడు మీరు మూలాధారం లమ్ అనే అక్షరం ఉంటుంది, స్వాదిష్టానం తీసుకుంటే వం, తర్వాత ఈ మణిపూరక వచ్చేసి రమ్, అనాహత వచ్చి యం, ఇక్కడ మీకు విశుద్ధ వచ్చేసి హం. అంటే ఈ భూతత్వము, జలతత్వము, తర్వాత అగ్నితత్వము, అనాహత వచ్చేసి మీకు వాయుతత్వము, నెక్స్ట్ ఆకాశతత్వము. ఈ మొత్తం 5 పంచభూతాలతో ఉన్న చక్రాలు ప్లస్ ఆ యొక్క మీ బీజాక్షరాల వల్ల ఆ వైబ్రేషన్స్ వల్ల బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి మీరు సూర్య నమస్కారాలు చేసినప్పుడు కూడా మీకు బాడీ వార్మప్ అవుతుంది. మీకు శరీరంలో రోజుకి ఏ మూమెంట్స్ చేస్తారో ఆ మూమెంట్స్ అన్ని అందులో వస్తాయి. మీకు సూర్య నమస్కారాల్లో మీరు ఇలా పైకి భుజంగాసనం వస్తుంది. భుజంగాసనం అంటే వెనక్కి ఇలా వెనక్కి మర్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కంప్రెషన్ వస్తుంది. కంప్రెషన్ బట్టలు అన్నిట్లో మీకు ఆ స్ట్రెయిన్ అనేది నడుము మీద వస్తుంది కదా. ఈ సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఈ పర్టికులర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు స్ట్రెంథనింగ్ అవుతాయి. చేస్తూ మీరు దానికి సంబంధించిన మంత్రోచ్చారణ కూడా చేస్తున్నారు. ఈ మంత్రోచ్చారణ ఏంటంటే బాడీలో మీకు సెల్స్ యాక్టివేట్ అవుతుంది, చక్రాలు అవన్నీ. ఆ తర్వాత మీ ఈ ఎక్సర్సైజ్ మినిమం మీకు టైంను అవసరాన్ని బట్టి 5 నుంచి 11 సూర్య నమస్కారాలు చేయమంటారు. అందుకని ఒక్కొక్క పొజిషన్లో మీరు మళ్ళీ ఆ 10 పొజిషన్లో కూడా ఒక్కొక్క పొజిషన్ అట్లీస్ట్ ఒక 1-2 మినిట్స్ అలా ఉన్నారనుకోండి, అట్లీస్ట్ హాఫ్ మినిట్ ఉంటే ఆ పోస్చర్లో మీకు కావాల్సిన బాడీ అంతా యాక్టివేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి బాడీకి కావాల్సిన సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి సూర్యుడి నుంచి మనం ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాము, ప్రకృతి నుంచి ప్రాణశక్తిని తీసుకుంటున్నాము. ఆ తర్వాత ఫుడ్ మార్నింగ్ టైంలో ఏదైతే కావాలో ఆ ఫుడ్ తీసుకుంటున్నారు. మీకు ఆ 24 అవర్స్కి కావాల్సిన ఎనర్జీ అంతా దీంట్లో మీకు ప్రోటీన్స్, మైక్రాన్స్, తర్వాత ఒమేగా ఏదైతే ఉన్నా ఆ ఫుడ్స్ అన్నీ ఆ మొత్తం దాంట్లోనే కవర్ అయిపోతుంది మీకు. ఇంకా నెక్స్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మామూలుగా ఫుడ్ టేస్ట్ కోసం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటారో దాంట్లో ఆకుకూరలు మిగతా అన్ని రకాలు తయారు చేసుకొని ఇవి కూడా తీసుకోవచ్చు. మళ్ళీ నైట్ టైంలో కూడా మీకు కావాలంటే ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోండి, ఇడ్లీ అలాంటి వాటి. కానీ ఫ్రై ఫుడ్ అనేది అడ్డదిడ్డమని తినంటే జంక్ ఫుడ్స్ అవి తీసుకోకూడదు. జంక్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల అవి ఏంటంటే యాక్చువల్ జంక్ ఫుడ్స్ ఆ ప్రకృతికి వాళ్ళకి నెసెసిటీ. అంటే ఇప్పుడు అలాస్కా లాంటి శీతోష్ణ దేశాలు టెంపరేచర్స్ వచ్చి -40 degrees ఉంటుంది. అక్కడ వాడికి పంట పండదు, ఏం పండదు. ఇంకా వాడు ఎక్కడ ఫుడ్ తీసుకోవాలన్నా ఇక్కడ వీలు కాదు. అందుకని ఇవన్నీ ప్యాకెట్ ఫుడ్స్, ఈ పిస్తా ఇవన్నీ వస్తాయి కదా, బెర్జర్స్ అవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక 1 month అయినా కూడా ఆ వాతావరణంలో చెడిపోకుండా ఉండేందుకు అవి తెస్తారు. ఇప్పుడు వాడికి నెసెసిటీ ఉంది కాబట్టి వేరే ఈవెన్ ఫుడ్స్ కూడా టిన్ ఫుడ్స్ వస్తాయి. ఫ్రూట్స్ ఈ రోజుల్లో ఏంటంటే టిన్ ఫుడ్స్ పంపిస్తున్నారు, ప్రిపేర్డ్ ఫుడ్స్ అన్ని. అక్కడ వాడికి నెసెసిటీ, ఇంకా వాడికి వేరే లేదు, ఫ్రెష్గా వండుకొని తినాలంటే వాడికి వీలు కాదు. అలాంటి వాడు తిన్నాడని అది స్టైల్ అని చెప్పి మన వాళ్ళు ఏదో స్టైల్గా తినటం, కార్బోనేట్ డ్రింక్స్ తాగటం, ఇవన్నీ ఏంటంటే మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. యాక్చువల్లీ మన శరీరం 150 సంవత్సరాలు బ్రతుకుతుంది, 120 కూడా కాదు, 150 years. ఆ 150 yearsని మనం 50 years కూడా ఉండలేదు. ఇంకోటి ఏంటంటే మన ఈ ఆహార నియమాలు ఇవి పాటించి తర్వాత నెక్స్ట్ ఆలోచన విధానం. ఆలోచన అనేది మనకి మైండ్ అనేది మీకు మెయిన్ విచ్ క్రియేట్స్ ద ప్రాబ్లం. ఎందుకంటే మీకు ఈ ఎక్కడైతే ఆలోచన మైండ్లో వస్తుందో ఆ ఆలోచనని నెక్స్ట్ ప్రాణమయ శరీరానికి వెళ్ళిపోతుంది. మైండ్ ఏది ఉంచుకోదు, అక్కడ ఉంచుకోకుండా ప్రాణమయ శరీరాన్ని పాస్ అందిస్తుంది. ప్రాణమయ శరీరంలో మనకు అక్కడ బ్లాకేజ్ క్రియేట్ అవుతాయి. ఎక్కడ ఏ థాట్ మనం నెగిటివ్ తీసుకుంటే ఆ నెగిటివ్, ఆ పర్టికులర్ బ్లాక్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ బ్లాక్స్ వల్ల మనకి డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ సర్క్యులేషన్స్ అన్నీ అవుతుంది. అయినప్పుడు ఏంటంటే అక్కడ మీకు నెగిటివిటీ అంటే బ్లాకేజ్ క్రియేట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ అక్కడి నుంచి మీకు సంకేత రూపంలో మనకి ఇండికేట్ ఏంటంటే ఒకటి వచ్చేసి నొప్పుల రూపంలో, రెండోది రిపిటేటివ్ సంకేతాలు వస్తాయి మనకు, ఇంకోటి వచ్చేసి స్వప్నంలో. ఈ 3 ఇండికేషన్స్ మనం గమనించి దానికి తగ్గట్టు కరెక్ట్ చేసుకుంటే అప్పుడు సెటిల్ అవుతుంది. అలా కానప్పుడు ఏమవుతుంది, అది డిసీజ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. స్థూల శరీరానికి రావాలంటే ఒక 1.5 year పడుతుంది థాట్ ప్రాసెస్ నుంచి డిసీజ్ ప్రాసెస్కి. ఒకసారి డిసీజ్ ప్రాసెస్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఈ లిమిటెడ్ పరిజ్ఞానంతో ఏం చేస్తారు, అవి ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ వాడటం వల్ల అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, వాటి ఏమన్నా ఉంటాయి. అప్పటికైనా మీరు ఏ ఆయుర్వేద అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఇంకోటి ఏంటంటే మీకు ఫస్ట్ ఇనిషియల్ మనకు వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాలెన్స్, మన ఆర్ అనేది 2.5 meters లోపు ఇక్కడే ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో తప్పినప్పుడు షిఫ్ట్ అవుతుంది, రైట్ షిఫ్ట్ కానీ లెఫ్ట్ షిఫ్ట్ కానీ, ఆ పర్టికులర్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా ఆర్ఆర్ షిఫ్ట్ అవుతుంది. ఆర్ఆర్ షిఫ్ట్ విత్ ఇన్ 5 meters లోపల ఉంటే ఇట్స్ ఏ డిసీజ్. 5 meters ఎక్సెస్ దాటిందంటే ఇట్ ఈస్ సర్జరీ. ఇంకా అక్కడ వాడు కట్ చేసి యూట్రస్ లేకపోతే ఇంకేదో లివర్ అవన్నీ కట్ చేసి తీసి పడేస్తుంటాడు కదా, ఆ సిచ్యువేషన్ అన్నట్టు. సో మనకు ప్రకృతికి ఇండికేషన్స్ ఇచ్చిన దాన్ని మనం అది అర్థం చేసుకొని దాని ప్రకారం మనం కరెక్ట్ చేసుకుంటే మనలోనే మన శరీరం మళ్ళీ మామూలు అవుతుంది. దీనికోసమే ఒకటి వచ్చేసి నాడి శుద్ధి ప్రాసెస్లో మనం జరుగుతూ ఉంటుంది. ఏంది ఒకటి మెడిటేషన్ వల్ల, ఇంకోటి వచ్చేసి నేను మొన్న ప్రాక్టీస్ చేశాను కదా, నీటి ద్వారా నాటి శుద్ధి చేసుకోవటం. అది కూడా డైలీ చేసుకున్నారనుకోండి మీకు ఆ బ్లాకేజెస్ అన్ని చివరికి మనం ఏం చెప్పుకోవాలి, లాస్ట్ తీసుకున్నప్పుడు ఈ అరికాళ్ళ ద్వారా ఏదైతే అంటే కింది వరకు క్లీన్ చేసాం కదా, మిగిలిపోయిన ఏదైతే ఉందో అదంతా భూమి వెళ్ళిపోవాలని చెప్పి మనం అనుకోవాలంటే, అలా అనుకున్నప్పుడు మొత్తం ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకోవటం. అట్లా క్లీనింగ్ గా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆలోచన విధానం కూడా క్లీన్ గా ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది. అంటే మీకు సంకల్పంలో క్లారిటీ ఉండాలి, అంటే సరైన సంకల్పం ఉండాలి, సరైన ఆలోచన ఉండాలి, సరైన దృక్పథం ఉండాలి, సరైన ప్రక్రియ ఉండాలి, సరైన సంఘజీవనం ఉండాలి. అట్లా ఆ విధంగా బుద్ధుడు ఏదైతే చెప్పాడో సంఘం శరణంగా బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామని, ఆ 3 ప్లస్ ఇవి ప్లస్ ఇంకోటి పత్రిజీ గారు చెప్పినట్టు నో ఇంటర్ఫిరెన్స్, నో థాట్స్, ఇది నో ఇంటర్ఫిరెన్స్ ఒకటి, నో జడ్జ్మెంట్, ఇంకోటి నో కంప్లైంట్ సార్. నో కంప్లైంట్స్. ఈ 3 కనుక మనం పాటించినప్పుడు ఆటోమేటిక్గా మనకు వేరే వాళ్ళ కర్మలు తెచ్చుకోలేము, మనం బాగానే ఉంటాం, మనతో పాటు మన చుట్టూ పక్కల కూడా వాతావరణం బాగుంటుంది. అది అలా చేస్తున్నప్పుడు ఈ మనకు కావాల్సిన ఏ స్థితిలో వస్తుందంటే ఫస్ట్ మనం ఉన్న స్థితి ప్రజ్ఞానం బ్రహ్మ అంటాం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానమే బ్రహ్మ అనుకుంటాం. రెండోది వచ్చేసి అహం బ్రహ్మస్మి అంటే ఫస్ట్ మన జ్ఞానం బ్రహ్మ, తర్వాత అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మని అనుకుంటారు. ఆ తర్వాత సర్వం కలితం బ్రహ్మ. సర్వం కలితం బ్రహ్మ అంటే అంత బ్రహ్మతత్వమే ఎటు చూసినాయండి. ఇంకోటి ఆ స్టేట్ నుంచి లాస్ట్ తత్వమసి. తత్వమసి అంటే నువ్వు బ్రహ్మే, నేను బ్రహ్మ, నీలో ఉన్న నాలో ఉన్న అందరి ఆత్మలో అందరు సమానం. ఈ స్టేజ్ మనం ఎప్పుడైతే వస్తామో ఆటోమేటిక్గా మన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము, మన ఆహార పద్ధతులు నియమాలన్నీ బాగుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అందరికీ ఇంత టైం, 1/2 hour. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ సార్, సూపర్ గా ఉంది. సమగ్ర జీవన శైలి అనేది మొత్తం డే బిగిన్ నుంచి డే ఎండ్ వరకు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏంటి ప్రతి ఒక్క టాపిక్ గురించి, లోపల ఇన్నర్ బాడీ గురించి ప్రతిదీ ఎలా జరుగుతుంది, ఏమేం ప్రోటీన్స్ గురించి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా ఎలా వస్తాయి, మాంసకృత్తులు అనేటివి మన దాంట్లో వెజ్లోనే ఎలాంటివి తీసుకోవాలి, ఆ తర్వాత మనము ఆధ్యాత్మికంగా కూడా ఎలా ఎదగాలి, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వెళ్ళచ్చు, అంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వరకు మొత్తం కవర్ అయిపోయింది అనమాట. అద్భుతమైన టాపిక్, అసలు సూపర్ గా చెప్పారు, చాలా బాగా చెప్పారు. చూడండి మాస్టర్స్, ఇవన్నీ కూడా మనం చెప్పేది మనం ఫాలో అయ్యి ఆ స్థితికి చేరుకోవడం కోసమే ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీకేమైనా ఇందులో డౌట్స్ ఉన్నా కూడా ఏదన్నా కొంచెం
ఆ, అంటే తెలియక ఇది ఏంటి అని అడగచ్చు సార్ను. మీకు తెలియకపోయినా, ఇందులో అర్థం కాకపోయినా కూడా మేడం ఇంకో 1 మినిట్. ఎస్ సార్. పరస్పర సంబంధాలు కూడా మనం దీంట్లో మెయింటైన్ చేయాలి. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బంధువులు ఉన్నారు అనుకోండి, పిల్లలతో కానీ బంధువులతో కానీ సంబంధాలు అనేది తెగొట్టేట్టుగా ఉండకూడదు. యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. తర్వాత ఇంకోటి వచ్చేసి స్నేహితుల సంబంధాలు ఉంటాయి అనుకోండి, అక్కడ మనకు అంటే మనసు ఓపెన్ చేసి మాట్లాడగలిగిన ఎవరైతే మీకు మిత్రులు ఉంటారో వాళ్ళతో ఓపెన్ చేసి మాట్లాడచ్చు. ప్రతిదీ వీరాలకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇదొకటి మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి పిల్లలతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో అంటే ఇప్పుడు మనకు ఆత్మకు సంబంధించిన గురువులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆత్మజ్ఞానం వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవచ్చు. అట్లా ఆ విధంగా మనం ఈ పరస్పర సంబంధాలు కూడా మనం మెయింటైన్ చేసినప్పుడు అప్పుడు అది కూడా మనకి హెల్ప్ అనేది జరుగుతుంది. బంధువులతో అనేది సంబంధాలు తెగొట్టుకోకూడదు, అలానే స్నేహితులతో మెయింటైన్ చేయాలి. తర్వాత ఆత్మ బంధువులతో కూడా సంఘంలో మనకైనా పనులుండి వెళ్ళి అని చేసుకుంటాం అనుకోండి. ఇప్పుడు ఒక శత్రువు ఉన్నా అనుకోండి, శత్రువుతో మనం పోటీ ఏమని గొడవ పెట్టుకోవాల్సిన అవసరం, వాడితో తటస్థంగా ఉండాలి. తటస్థంగా ఉన్నప్పుడు ఏంటంటే వాడికే ఒకసారి రెండుసార్లు వాడు ఇరిటేట్ అయినా మూడోసారి వాడేం పట్టించుకోవట్లేదు, మన ఇంకా బాధ పెట్టడం బాగుండదని ఈ విల్ కమ్ టు అవర్ ఫోల్డ్ స్లోలీ. సో అది కూడా మనం ఈ సంబంధాలను పరస్పర సంబంధాలను మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడు కూడా అవి కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ కావాలి. సో ఈ 4 విషయాలు మనం జాగ్రత్త, తిండి, తర్వాత ఆత్మ సంబంధంగా, ఇంకోటి పరస్పర సంబంధాలు, ఈ మూడింటిని మనం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసినప్పుడు మనకు విల్ బి ఆల్వేస్ ఆనంద స్థితిలో ఉంటాం, ఆనంద బ్రహ్మ అంటాం. ఎస్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఆనంద బ్రహ్మ చాలా బాగుంది కాన్సెప్ట్. అప్పటి నుంచి నేను ఆలోచిస్తాను సార్, మీరు చెప్పిన ఈ టాపిక్ ఏం పేరు పెట్టాలి, ఏమి అని టైటిల్ ఇచ్చి చేయాలి అనేసి. సమగ్ర జీవన విధానము అని పెట్టాలా, లేకపోతే ఆహార నియమాలు, ఆత్మజ్ఞానము, అలాగే పరస్పర సంబంధాలు, ఇవి ఉన్నాయి. కాన్సెప్ట్ ఏంటి అని అనుకుంటూ ఉన్నాను సార్. చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏదైతే మీరు తీసుకొని వచ్చిన ఈ విధానం మొదటి నుంచి ప్రతి ఒక్క కాన్సెప్ట్, ప్రతి ఒక్క టాపిక్ అన్ని కవర్ అవుతూ, అవును, ఒక్కొక్కరితో ఒక విధానం ఉంటుంది. పిల్లల దగ్గర పోయి ఒకటేసారి నువ్వు బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే వాడు ఒకటేసారి తలకిందలైపోతాడు అనమాట. వాడితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. ఈ ఆత్మజ్ఞానం తెలియని వాళ్ళతో మనం పోయి పట్టుకున్నామంటే ఏందబ్బా వీళ్ళు సుత్తి కొడతారని అనుకుంటారు. కాబట్టి వానికి తగినట్టు వాడిని నాలెడ్జి వానికి షేర్ చేసుకోవాలి. ఇలా మనకు తెలిసిన వాళ్ళతో మన టాపిక్ చెప్తే ఇంకా అద్భుతంగా దాని గురించి చర్చ జరుగుతుంది. ఇంకా 4 విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఆ ఎరుకతో ఉండి మాట్లాడేది కూడా చాలా మంచి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు.